హలో మూవీ మేట్స్, మరొక వీడియోతో అయితే మీకు స్వాగతం. సండే కదా, ఏం చేయాలో తెలియట్లేదు. సరే థియేటర్ కన్నా వెళ్దాం అని చెప్పి మార్నింగ్ షోకి అయితే మోహన్ లాల్ గారి రీసెంట్ గా వచ్చిన తుటరం మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. అది కూడా తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉంది థియేటర్స్ లో. సరే టైం పాస్ అన్న అవుతుందేమో అయితే వెళ్ళాను. మరి ఈ మూవీ నాకు నచ్చిందో లేదో తెలుసుకునే ముందు కథ విషయానికి వచ్చేస్తే, మెయిన్ లీడ్ అయిన హీరో ఒక టాక్సీ డ్రైవర్. తనకి తన ఫ్యామిలీ అన్న, తన అంబాసిడర్ కార్ అన్న తనకి చాలా ఇష్టం. ఒక ఫ్యామిలీలా చూసుకుంటాడు. బట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి తన టాక్సీ అయితే పోలీసుల దగ్గర అయితే ఇరుక్కుపోవడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు అలా ఎందుకు జరిగింది, మరి తను ఏం చేశాడు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే తుటరం. ఈ మూవీ నాకు నచ్చిందా లేదంటే, నచ్చింది మా మామయ్య. అనుకోకుండా వెళ్ళాను, ఏదో టైం పాస్ అవుతే చాలని. బట్ నాకైతే నచ్చింది. మీరు కనుక మలయాళం మూవీస్ కి ఫ్యాన్స్ అయి ఉంటే గనక, ఆ స్లో పేసింగ్ ఆ డ్రామా మూవీస్ మీకు నచ్చితే అనుకుంటే ఖచ్చితంగా థియేటర్స్ లో చూడండి, మీకు కూడా నచ్చుద్ది. నాకు ఈ మూవీలో నచ్చిన పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ గా మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్. అంతే, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ ఎమోషనల్ వెయిట్ క్యారీ చేసిన విధానం కానీ, త్రూ అవుట్ ద మూవీ ఆయన అలా స్టాండ్అవుట్ అయిపోతారు. ఆయన పర్ఫార్మెన్స్తో చాలా బాగా యాక్ట్ చేశారు. మంచి మంచి షార్ట్స్ పడ్డాయి ఆయనకైతే. అండ్ డైరెక్షన్ బై తరుణ్ మూర్తి. స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ అండ్ మంచిగా ఎమోషనల్ బీట్స్ పెట్టుకుంటూ క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకుంటూ చాలా బాగా డైరెక్ట్ చేసుకున్నారు. అండ్ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒక సెటిల్గా ఉన్న క్యారెక్టర్ ని అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. ఆ క్యారెక్టర్ బిల్డింగ్ అన్నది చాలా బాగా వర్కౌట్ అయింది మామ. అండ్ సినిమాటోగ్రఫీ అయితే ఆబ్వియస్లీ సూపర్ ఉంటుంది, ఎందుకంటే మలయాళం వాళ్ళు విజువల్స్ చాలా బాగా చూపిస్తారు. ఈ మూవీలో కూడా న్యాచురల్ వేలో చాలా బాగా క్యాప్చర్ చేసి చూపిస్తారు ఆ సినిమాటోగ్రఫీస్ అయితే. అండ్ జేఎక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ మధ్యన జేఎక్స్ బిజయ్ గారు చాలా బాగా కొడుతున్నారు ప్రతి మూవీకి. ఈ మూవీలో ఉన్న టెన్షన్ గానీ, ఆ డ్రామాని గానీ ఎటువంటి విధంగా ఓవర్ డన్ చేయకుండా చాలా వరకు కూడా సెటిల్డ్ గా మూవీకి తగిన బీజిఎం అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు. చాలా బాగా సూట్ అయింది. చాలా ఫ్రెష్ గా అనిపించింది మా బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఎమోషనల్ కనెక్ట్ కూడా ట్రై చేస్తారు. స్ట్రాంగ్ ఎమోషనల్ అని చెప్పలేను కానీ కొన్ని సీన్స్ లో అయితే ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉంటుంది. ఫ్యామిలీ పరంగా వర్కౌట్ అవుద్ది. మరి ఎన్ని పాజిటివ్స్ చెప్పినా సరే కానీ కొద్ది గొప్ప నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్స్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. మలయాళం అంటే స్లో పేసింగ్ ఆబ్వియస్లో ఉంటుంది మామ. మలయాళం మూవీస్లో చిన్న చిన్న డ్రామాలు తీసుకున్నప్పటికీ ఆ డ్రామాని ఎక్కువగా సాగతీస్తుంటారు. మరి ఇందులో కూడా స్లో పేసింగ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్లో అది కొంచెం ఇబ్బంది పడతారు మీరు చూడడానికి. అండ్ ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. మొత్తం మూవీ అంత ప్రెడిక్టబుల్గా అయితే ఉండదు. సో ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ ప్లాట్ అయితే రివీల్ చేద్దాం అనుకున్నారో అది రివీల్ అయిపోయిన తర్వాత ఓకే మాకు అర్థమైపోయింది, ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మామ. ప్రెడిక్టబుల్గా అయితే ఉంటుంది ఆ సెకండ్ హాఫ్ మొత్తం కూడా. అదొక్కటి కొంచెం మైనస్ అనిపించింది. ఇంకొంచెం మంచిగా రాసుకుంటే బాగున్ను. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ పరంగా కూడా అంత డెవలప్డ్గా అయితే ఉంటుంది, అండర్ డెవలప్డ్గా ఉంటుంది. ఇంతకు మించి అయితే నెగిటివ్స్ ఏం లేవు మామ. నాకు ఉన్నాయన్నీ కూడా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మోహన్ లాల్ గారు, శోభన గారు, ప్రకాష్ వర్మ గారు, ఫర్హాన్ ఫజిల్ వీళ్ళందరూ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యారు క్యారెక్టర్స్ పరంగా, పర్ఫార్మెన్సెస్ పరంగా. నాకైతే మూవీ నచ్చింది మా ఓవరాల్గా చెప్పాలంటే. మీరు కూడా చూద్దాం అనుకుంటే వెళ్ళండి, థియేటర్స్లో రన్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. వల్గర్ కంటెంట్ లాంటిది అయితే ఏమీ లేదు. మరి మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కూడా రివ్యూస్లో ఏమైనా మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్స్లో తెలపండి. నేను నెక్స్ట్ టైం నుంచి వీడియోస్లో మెన్షన్ చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.